పరిశ్రమలో ఇప్పుడు 2 పండుగల బిజినెస్ బజ్ నడుస్తోంది. నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 డిసెంబర్ 5న రాబోతుండగా మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపుడి కాంబోలో వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి బరిలో దిగుతోంది. 2 వేర్వేరు పండుగలకు వస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ అంచనాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ బిజినెస్ పోరులో ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఏ సినిమాకి ఎక్కువ డిమాండ్ ఉంటుందనేది ఆసక్తిగా మారింది. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న అఖండ 2 అలాగే సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్ చిత్రాలు వాటి రిలీజ్ డేట్ అడ్వాంటేజ్ ని వాడుకుంటున్నాయి. అఖండ 2 సినిమాకి డిసెంబర్ మొదటి వారం కావడం వల్ల సింగిల్ రిలీజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అదే చిరంజీవి సినిమాకు సంక్రాంతి పండుగ సెలవుల అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ 2 కాంబినేషన్ల పైన ప్రేక్షకులకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న నమ్మకం వల్లే ఈ 2 సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ బస్ పెరిగింది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన అంచనాలు చూస్తే కేవలం ఆంధ్ర బిజినెస్ రేషియోనే 63 కోట్లుగా ఉంది. అలాగే నైజాం ఏరియాలో కూడా ఈ సినిమాకి 45 కోట్లు కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ కు అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై మెగాస్టార్ వేసిన ఈ ప్లాన్ ఆంధ్రాలో అనూహ్యమైన డిమాండ్ ను పెంచేసింది. అనిల్ రావిపూడి గత సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అయ్యి 300 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడు మెగాస్టార్ తో అనిల్ రావిపూడి తీస్తున్న మనశంకర వరప్రసాద్ పై కూడా బాగానే డిమాండ్ ఉంది. నైజాం, ఆంధ్ర ఏరియాల్లో ఈ సినిమాని భారీగా కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం విశేషం. మరోవైపు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా బిజినెస్ పై అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాకి ఆంధ్ర బిజినెస్ రేషియో 54 కోట్లుగా, నైజాంలో 36 కోట్లుగా అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న వస్తున్నప్పటికీ అఖండ సృష్టించిన రికార్డులు, బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ పై ఉన్న నమ్మకం వల్లే ఈ రేంజ్ బిజినెస్ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఆంధ్రాలో చిరంజీవి సినిమాకి 63 కోట్లు, బాలకృష్ణ సినిమాకి 54 కోట్లు. అయితే రెండిట్లో పోలిస్తే బాలయ్య సినిమా కంటే చిరంజీవి సినిమాకి ఎక్కువగా డిమాండ్ కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫార్ములా. దానికి సంక్రాంతి సీజన్ బాగా నప్పుతుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారట. అలాగే నైజాంలో కూడా చిరంజీవి సినిమాకే మెరుగైన అంచనాలున్నాయి. నైజాంలో చూసుకుంటే మనశంకర వరప్రసాద్ కి 45 కోట్లు, అలాగే అఖండ 2కి 36 కోట్లుగా ఉంది. ఈ రెండిట్లోనూ చిరంజీవే ముందున్నాడు. ఈ బిజినెస్ అంచనాలు సినిమా విడుదలయ్యే సమయానికి మారే అవకాశం ఉన్న ఈ 2 సినిమాలు కూడా వాటి కాంబినేషన్ క్రేజ్ ను బలంగా వాడుకుంటున్నాయి. మనశంకర వరప్రసాద్ సినిమాకి పండగ సీజన్ అడ్వాంటేజ్ అయితే అఖండ 2కి సోలో రిలీజ్ అడ్వాంటేజ్ ఉంది. మరి ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిజానికి అఖండ 2 దసరాకే రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా సెంటిమెంట్ గా డిసెంబర్ 5న రిలీజ్ కి ప్లాన్ చేశారు. అఖండ పార్ట్ 1 కూడా డిసెంబర్నే విడుదలైంది. డిసెంబర్ 2వ తేదీన అఖండ విడుదలైతే ఇప్పుడు దానికి వస్తున్న పార్ట్ 2 అదే డిసెంబర్ లో 5వ తేదీన రాబోతోంది. దీంతో ఆ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏదేమైనా మనశంకర వరప్రసాద్ తో పాటు అఖండ 2 ఈ 2 సినిమాలు టాలీవుడ్ లోనే హైయెస్ట్ బిజినెస్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.